ఆయన నమస్తే అన్న కాశ్మీర్ దగ్గరలో ఉన్న పహల్గామ్ అనే ఒక ప్రాంతంలో అక్కడ ఉన్న టూరిస్టుల పైన కొంతమంది టెర్రరిస్టులు అయితే దాడి చేయడం జరిగింది. అది కూడా ఎలాగంటే వాళ్ళు హిందువులా కాదా అని సో బట్టలు ఇక్కడ చెక్ చేసి మళ్ళీ చంపేశారు. సో దీంతో మీ స్పందన పహల్గామ్ ఘటన అనేది చాలా సమాజమే. గతంలో కూడా ఇలాంటి ఘర్షణలు ఎన్నో జరిగాయి. కానీ దీనికి నైతిక బాధ్యత మొత్తం బీజేపీ పార్టీ కానీ, అక్కడున్న ప్రజెంట్ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ కానీ, లేకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, లేకుంటే మనకు అజిత్ డోవల్ గారు కానీ, లేకుంటే డిఫెన్స్ సంబంధించిన మన కేంద్ర మంత్రి కానీ మోడీ గారే భరించాలి. ఎందుకంటే ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా మనకు చైనాకి ఎట్లా వాళ్ళు కట్టినట్టు వాళ్ళు కట్టకుండా, సీసీ ఫోటేజ్లు ఇవ్వకుండా ఇలా ఉండడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఘటనలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇవాళ చనిపోయింది 26 మెంబర్స్, 28 మెంబర్స్ గాయాలైనాయి. కానీ అటువంటి ఘటనలు ఇంతకుముందు డిపార్ట్మెంట్ పైన కూడా అయింది, డిఫెన్స్ సెక్టర్ల పైన కూడా అయింది. అంటే ప్రభుత్వం నిద్రపోతుంది. దీనికి ఏం చేస్తుందంటే అంటే బీజేపీ రాజకీయంగా చేసేసి ఒక మతానికి చంపినట్టు కాదు. అక్కడ ఏ మతానికి ఉగ్రవాదులకు హిందువులు ముస్లిం అనే సంబంధం ఉండదు. సంబంధం లేకుండా ఓన్లీ హిందువుల మగాళ్ళని ఎందుకు చంపారన్న? అక్కడ హిందువుల మొగాళ్ళే కాదు, అక్కడ ఉన్న అన్ని మతాల మొగాళ్ళు మాత్రమే చంపారు. అక్కడ మొగాళ్ళు మాత్రమే చంపారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ బీజేపీలు ఇలా ఓటు రాజకీయాల కోసం మాత్రమే చేస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ గెలవలేదు కాబట్టి గెలిచేదానికి నెక్స్ట్ ఇటువంటి వేరే పార్టీల పైన అబండాలు పెట్టడానికి మాత్రం చేస్తుంది. కానీ అక్కడ బీజేపీ ఉన్న వేరే పార్టీ ఉన్న ఇటువంటి జరుగుతుంటే ఇటువంటి పునరావృతం కావద్దంటే సీసీ ఫోటేజెస్ పెట్టేయాలి. జమ్మూ కాశ్మీర్ లడక్ మొత్తంలో సీసీ ఫోటేజెస్ పెట్టేయాలా. మనం పిఓకే అని తెలుసుగా, పాక్ కాశ్మీర్ కానీ, ఇండియా బార్డర్స్ కానీ, చైనా బార్డర్స్ కూడా వీటినేమో మొత్తాన్ని తొలగించాలా. ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే 370 ఆర్టికల్ రద్దు చేయడం ఒకటైతే, 35A అనే ఆర్టికల్ రద్దు చేయడం కానీ ఇటువంటి సంఘటనల వల్ల ఇది అసలు యాక్చువల్లీ మనకు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కలిసినప్పుడే భారతదేశంలో ఒక భాగంగానే తీసుకునే ఉండే. దీనికేమో పర్సనల్గా తీసుకొని 370 ఆర్టికల్ ఇచ్చేసి దాని తర్వాత 35A ఆర్టికల్ ఇచ్చేసి దాన్ని మనం రీసెంట్గా మనం తొలగించడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. దానికేమో బీజేపీ తన మద్దతుగా తను చెప్పుకుంటుంది. కాంగ్రెస్ ఏమనుకుంటుంది అంటే నువ్వు ఇలాంటి తీయడం వల్లనే ఈ సంఘటన జరుగుతుంది అంటుంది. కానీ ఈ సంఘటనకు గల కారణాలు ఏంటంటే మనం సపరేట్గా మన బార్డర్ను మనము గేట్ వాల్ లాగా పెట్టుకోవాలా. చైనా వాళ్ళలాగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళు, లడక్ వాళ్ళు, పిఓకే వాళ్ళు అని పెట్టుకుంటే ఇటువంటి సమస్యలు కాదు. ఎందుకంటే శాటిలైట్ భారతదేశంలో కూడా మనకు సైంటిస్టులు ఉన్నారు. మన శాటిలైట్ మనం పెట్టుకొని ఎక్కడెక్కడ ఏమవుతుందో అనేది ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఏ గల్లీలో చిన్న ప్రాబ్లం అయినా కానీ సీసీ ఫోటోలో పట్టేస్తాం. ఇప్పుడేమో వెతుకుతున్నాం అంటే ఇప్పుడు వెతుకుతారు అనమాట. డిఫెన్స్ సెక్టార్కి ఇంత బడ్జెట్ పెట్టేసి ఇప్పుడు దొంగలు పట్టుకుని అవుతారు. స్పెషల్ ఏంటంటే మన యూనిటీ కానీ మన డ్రెస్ కోడ్ ఉందా, ఆర్మీ డ్రెస్ కోడ్ బయట అమ్మనివ్వద్దు. ఆర్మీ డ్రెస్ కోడ్ వచ్చేసి ఆయన గడ్డం ఉండి ఆర్మీ డ్రెస్ కోడ్ వచ్చి పేరు అడిగి మరి చంపేంతా కానీ లోపల ఉందంటే భారతదేశంలో భద్రత లేదని అర్థం. భద్రత లేదంటే బీజేపీ లోపం ఉందనే అర్థం కాదానికి. ఇప్పుడు ఇంత ఉగ్రవాదులు లోపల వచ్చి చూడబడి మరి చంపుతున్నారంటే దానికి కారణం ఏంది? బీజేపీ రక్షక రంగంలో కానీ డిఫెన్స్ సెక్టార్లో కానీ స్ట్రాంగ్ లేదని అర్థం. టెర్రరిస్టులు తప్పులేదంటారా, మంది తప్పు అంటారా? టెర్రరిస్టులు 100% తప్పు ఉంది. కానీ దాంట్లో మన తప్పు కూడా. ఇప్పుడు టెర్రరిస్ట్ లోపల వచ్చినంటే మనం పడుకొని ఉన్నామని అర్థంగా. మన డిఫెన్స్ వాళ్ళు చక్కగా లేకనే వాళ్ళు వస్తున్నది. డిఫెన్స్కి మనకి ఇంత బడ్జెట్ ఇచ్చిన తర్వాత కూడా డిఫెన్స్ వాళ్ళు తిని తాగి పడుకుంటున్నారని అర్థంగా. డిఫెన్స్ వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదని గస్తీలో కావాలిగా. అలా జమ్మూ కాశ్మీర్ అలా అవుతుందని తెలిసిన తర్వాత మనకి ఇక్కడ నేను హెల్మెట్ వేసుకోకపోతే నీకు ట్యాక్స్ వేస్తారు. ఇక్కడ నువ్వు కొంచెం రాంగ్ రోడ్ పోతే ట్యాక్స్ వేస్తారు. అట్లాంటిది రాంగ్ మనుషులు భారతదేశంలో వచ్చినప్పుడు, జమ్మూ కాశ్మీర్లో వచ్చినప్పుడు ట్యాక్స్ అనే పేలాగా వాళ్ళకి డ్రెస్ కోడ్ లేనప్పుడు, వాళ్ళు మన దేశం కూడా కానప్పుడు, ఇంత టెక్నాలజీ నీ ఇంట్లోనే ఒక మనిషి గేట్ కొత్త టెక్నాలజీ గేట్ వచ్చిన నీ ఇంట్లో నీ మనిషి కానప్పుడు సౌండ్ వస్తుంది. అలాంటి భారతదేశం అనే మనిషి కానప్పుడు మన ఇండియా బార్డర్లో వస్తున్నప్పుడు అలాంటి సిగ్నల్స్ రావాలి కదా. సీసీ ఫోటేజ్ ఉంటే ఇటువంటివి జరగవు. కానీ దీని ముమ్మాటికి అక్కడున్న గవర్నర్, డిఫెన్స్ గవర్నర్ ఉంటాగా, అక్కడ మనకున్న గవర్నర్ లాగా కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కేంద్రపాలిత ప్రాంతాల్లో, వాళ్ళే ఈ నైతిక బాధ్యత వహించాలా. దాంతోపాటు అజిత్ డోవల్ గారు కూడా ఈ బాధ్యత వహించాలా, మోడీ బాధ్యత వహించాలా, అమిత్ షా కూడా. ఇప్పుడు పోయి అమిత్ షా ఏం బిక్తాడు అక్కడ? ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత అమిత్ షా అక్కడ పోయి ఏం చేస్తాడు? సమస్య రాకుండా చేయడమే వాళ్ళ పని.
కానీ సమస్య వచ్చిన తర్వాత మేము ఇది చేస్తామని అంటే డిఫెన్స్ డబ్బులు అన్నీ ఎడిపోయినట్టు. అంటే బీజేపీ ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నా సరే అక్కడ జరగకుండా ఉంటుంది. 101% బీజేపీ ఉన్నా లేకున్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ అలా జరుగుతాయి. బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి చేయడం వల్ల ఏం చేస్తుందంటే, ఇప్పుడు మొన్న ఒక మూవీ వచ్చింది, ఆ మూవీ ప్రమోషన్స్ కాకుండా ఆ మూవీ ఆపిస్తారు. మన బీసీ నాయకుడైన ఫస్ట్ మనకు టీచర్ పూలే మూవీ కాకుండా ఆ సంఘటనను పట్టేయడం కోసం మాత్రమే ఈ కుంగల్గర్ సంఘటన బీజేపీ వాళ్ళు సొంతంగా వీళ్ళ చేతితో చేయించుకున్నారని నేను అనుకుంటున్నాను. నాకున్న బీజేపీ చేతుల్లో కనసాగలోనే జరుగుతుంది. ఇప్పుడు జరిగింది దాదాపు. సో బీజేపీ తన మత రాజకీయాల కోసం, తన కుల రాజకీయాల కోసం, కుతంత్ర రాజకీయాల కోసం మాత్రమే చేస్తున్న కుట్ర. వాళ్ళకి తెలిసి చేసిన తర్వాత అమిత్ షా అక్కడనే దిగుతున్నా అంటే ఆయన కూడా ఆమె లేదనే అర్థంగా వాళ్ళ అస్సులని ఈయనకు తెలిసి కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత ఈయన పోయి అంటే సింపతి క్రియేట్ చేసి మళ్ళీ బీజేపీకి మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి స్థానాలు వాళ్ళు రావాలా, వాళ్ళ మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళే కావాలని సంకల్పంతో చేస్తున్న ఈ కుట్ర. అన్న నమస్కారం అన్న. జమ్మూ కాశ్మీర్ దగ్గరలో ఉన్న పహల్గామ్ అనే ఒక ప్రాంతంలో అక్కడ ఉన్న టూరిస్టుల మీద కొంతమంది టెర్రరిస్టులు అయితే దాడి చేయడం జరిగింది. అది కూడా ఎలాగంటే, సో వాళ్ళు హిందువులా కాదా అని బట్టలు చెక్ చేసి మరి దాదాపు 28 మందిని చంపేశారు, చాలామంది గాయపడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటి? పిరికి పంద చర్య. ఎందుకంటే బుద్ధి రాదు, కుక్క తోక వంకర అనే సామెత పాకిస్తాన్కి కరెక్ట్ వర్తిస్తుంది. ఇది పాకిస్తాన్ చేసింది అంటారా? ఎస్, ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ న్యూస్ ప్రకారం కూడా నేను అనలైజ్ చెప్తున్నా. ఆ దేశ సపోర్ట్ లేకుండా, ఆ దేశం అండ లేకుండా, ఆ దేశంలో ఉగ్రవాదం లేకుండా అనేది నేను ఒప్పుకున్నాను. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ టెర్రరిస్ట్ అటాక్తో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదని. ఎలాంటి సంబంధం లేకపోతే ఆ దేశంలో నుంచి ఇండియా పైకి ఎలా వస్తారు? అది అది ఆర్మీ డ్రెస్లో వేసుకొని ఎలా వస్తారు? అది ఆలోచించాలి. గత వారం కింద ఒక స్టేట్మెంట్ చూశాను నేను, మనము ఇండియా పైన దాడులు చేద్దాము అన్న ఒక స్టేట్మెంట్ కూడా లాస్ట్ వీక్లో స్టేట్మెంట్ నేను చూశాను. అందుగురించే మీ దేశం ఫస్ట్ డెవలప్ చేసుకోవడానికి చూడండి. చాలామంది అక్కడ తినడానికి తిండి లేదు, 4 దేశాలతో మాట్లాడి సత్సంబంధాలు పెంచుకొని ఆర్థికంగా టెక్నాలజీ పరంగా డెవలప్ కావడం చూసుకోవాలి. ఈరోజు ఇండియా ఎట్లా ఉంది, మీ దేశం ఎలా ఉంది? అందుగురించే ఇది ఆ దేశంలో ఆర్మీ అండ్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్ 2 కలిపి మన ఇండియా పైన దాడిగానే నేను చూస్తాను. మరి అక్కడ చనిపోయిన వారికి అక్కడున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అయితే 10 లక్షలు అయితే నష్టపరిహారం అందిస్తున్నారు. దాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ మన పిఎం నరేంద్ర మోదీ గారికి అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి. ఇంకొక సర్జికల్ స్ట్రైక్ కంపల్సరీ అవసరం. అది లాస్ట్ టైం ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్ అంటే ఇది పెద్దగా ఉండదు. ఈసారి కొడితే దెబ్బ ఇండియా వైపు చూడాలంటే కూడా ఇది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, పాలస్తీన్ పోయి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ ఇట్లా అటాక్ చేసి ఎట్లా చేసిందో ఇది మన ఇండియా కూడా అదే విధంగా కొట్టాలి దెబ్బ. మళ్ళీ ఒకసారి ఇండియా వైపు చూసి అడుగు పెట్టాలంటే, బార్డర్ దాటి రావాలంటే ఒక్కొక్కరికి పడాలి. అలా రిక్వెస్ట్ నేను చేస్తున్నాను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇది మన వల్లే జరిగింది, ఇది వాళ్ళు వస్తుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతారో నేను మన దేశంలో మనవాడు ప్రశాంతంగా పిక్నిక్ వెళ్ళడం, అక్కడ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళడం, ప్రశాంతంగా గడపడం తప్ప తిరిగి పంద చర్య దొంగ బుద్ధి ఎవడిది? అక్కడ అమాయకంగా ప్రశాంతంగా ఉన్న అమాయకులా, లేదంటే ఆర్మీ డ్రెస్లో వచ్చి వాళ్ళని కాల్చి చంపినోడు? మనదేం తప్పు ఉంది? మన వాళ్ళు లేరు, అది అలాంటివి జరిగే సంఘటన తెలుసు కూడా, ఎందుకు భద్రత చాలా తప్పు. అది మన దేశంలో ఉంటూ మన దేశం గురించి చాలా బ్యాడ్గా మాట్లాడడం చాలా తప్పు. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా బాగుంది, మన ఆర్మీ వ్యవస్థ, మన బలగాలు కూడా బాగున్నారు. బట్ దొంగ చేయాలనుకుంటే, ఒక ఇంట్లో దొంగతనం చేయాలంటే వాడు ఏ విధంగా అయినా దొంగతనం చేస్తాడు కదా, ఆ ఉద్దేశంతోనే వచ్చి వాళ్ళు దొంగ దెబ్బ కొట్టి వెళ్ళిపోయారు. కానీ మరి అలాంటి అంత ధైర్యవంతులు ఉంటే
విత్ ఇన్ షార్ట్ టైంలో మన ఆర్మీ కూడా అక్కడికి వెళ్ళింది. ఒక 2 minutes వాళ్ళు ఉండాల్సింది అక్కడ. మన ఇండియా పవర్ ఏంటి, మన ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటి వాళ్ళకి తెలుసు. కొంతమంది ఏంటంటే ఇది కేవలం బీజేపీయే చేయించి ఇలా మత కల్లోలాలు సృష్టించాలనుకుంటున్నారు, మన వాళ్ళే చేశారు అంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చూడండి, నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ అనేది దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేస్తుందని నేను అనుకోలేదు. అలాంటిది ఎవరైనా మాట్లాడాలంటే ఆపేయండి. మాట్లాడుతున్నారు తప్పు. మోడీ గారు ఉన్న టైంలో దేశ భద్రత బాగుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో, ముఖ్యంగా స్పెషల్లీ పాకిస్తాన్ ఉగ్రవాదాల గురించి అది చాలా దేశాలకు తెలుసు, పాకిస్తాన్కు కూడా తెలుసు. అది కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ మాట్లాడతారు. ఇక్కడ కూడా బార్డర్ అవతల ఉగ్రవాదులు ఉన్నారు, కొన్ని దేశంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు. ఇలాంటి సన్నాసులు కూడా మన దేశం కాపాడుతుంది, మన ఆర్మీ కాపాడుతుంది. సిగ్గుతో కొంచెమన్నా మానవత్వంతో మంచితనంతో తినేది భారతదేశం అన్నమే అయితే అలాంటి మాటలు మాట్లాడాలి. ఇప్పటికైనా దేశం గురించి, రాజకీయాల గురించి మాట్లాడకండి. దేశ భద్రత చాలా ముఖ్యం. ఈరోజు మోడీ గారికి నేను ఒకటే రిక్వెస్ట్, ఇంకొకసారి సర్జికల్ స్ట్రైక్ అవసరం. లాస్ట్ సర్జికల్ స్ట్రైక్ అంటే పెద్దగా ఉండాలి. ఇంకొకసారి ఇండియా వైపు చూడాలన్నా, అడుగు పెట్టాలి, బార్డర్ దాటి అడుగు పెట్టాలన్నా వణుకు రావాలి వాళ్ళకి. అదే చూపు లాస్ట్, అదే అడుగు లాస్ట్ అన్నట్టు రావాలి. అలా చేయాలని కేంద్ర ప్రభుత్వం నేను కోరుకుంటున్నాను.